ఆదివారము కృతజ్ఞత ఆరాధనకి సాదృశ్యమైన వాగ్దానం చూద్దాం రండి ప్రియులారా. రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనము. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అవును ప్రియులారా, ఎవరైనా మన ప్రాణం ఆపదలో ఉన్నప్పుడు కాపాడినప్పుడు ఆయనతో మనం ఎలాగ సంభాషణిస్తామో, ఆయనకి ఎలాగ కృతజ్ఞత చెప్తామో, హృదయపూర్వకంగా ఏడుస్తూ ఈ పొద్దు నువ్వు లేకపోతే నిన్ను బ్రతకే లేదని బాధపడతాము. అది కేవలము శరీరముతో చనిపోతే శరీరంలో ఉండే ప్రాణం కొరకే మనము అంతగా థ్యాంక్స్ చెప్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపములు నా పాపముల దోషముల కొరకు ఆయన ఒకే ఒక అర్పణగా ఆ కల్వరి శిలువలో మన పాపముల నిమిత్తము మరణించి నిరంతరము మనల్ని యుగయుగములు జీవించడానికి, రెండవ మరణాన్ని జయించడానికి మనకి సహాయం చేసిన దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తున్నాము నేటి. అంతకన్నా ఎక్కువ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ హృదయపూర్వకముగా హృదయము పగులవంతు వరకు ఆయన్ని స్తుతించి ఆరాధించినప్పుడే నిజమైన ఆరాధన. నేటిగా కృతజ్ఞత స్తుతి ఆరాధనే కదా దేవునికి ఇష్టము. దేవుడి వాగ్దానం దీవించునుగాక. ఆమేన్. వాగ్దానం చూసిన వారు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకి ఈ వాగ్దానాలు షేర్ చేయండి. దేవుడి